ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అధ్యక్ష ప్రతిపాదించిన ఆయకట్టు 16,40,000 ఎకరాలు. దానికి ఉండే స్టోరేజ్ కెపాసిటీ మొత్తం 16 టీఎంసీ అధ్యక్ష. అంటే తమ్మిడి హట్టి దగ్గర 5 టీఎంసీ, ఇక మిగిలిందంతా ఈ 16,40,000 ఎకరాలు పాడటానికి ఉండే స్టోరేజ్ కెపాసిటీ జస్ట్ 11 టీఎంసీ అధ్యక్ష. ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష? ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందా? అంటే ఒక పైప్ పోస్తుండాలి, ఇంకో పైపు లాక్కోవాలి, ఆ పైప్ పోయాలి, ఆ పైపు లాగాలి, ఆ పైప్ పోస్తే ఆ పై లిఫ్ట్ లాగాలి. అంటే మధ్యలో ఎక్కడ ఒక మోటార్ ఖరాబ్ అయినా మొత్తం స్కీమ్ పోతుంది కదా అధ్యక్ష. కాళేశ్వరం కు దేర్ ఆర్ 3 సోర్సెస్. ప్రతిసారి మేడిగడ్డ నుంచే మనము నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. పైన ఎస్ఆర్ఎస్పిలో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కు నీళ్లు వస్తే, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్ కు డైరెక్ట్ గా నీళ్లు తెచ్చుకుంటాం. మిడ్ మానేర్ కు ఎస్ఆర్ఎస్పి నుంచే నీళ్లు వస్తాయి. ఎస్ఆర్ఎస్పి నుంచి 2 రకాలుగా నీళ్లు వస్తాయి మిడ్ మానేర్ కు. ఒకటి వరద కాలువ ఉంది, రెండోది నార్మల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది. సో గోదావరిలో మంచి వర్షాలు పడి ఎస్ఆర్ఎస్పి నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పి నుంచి మనం మిడ్ మానేర్ కు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. They will do with the TBM methodology to twin tunnels, parallel tunnel system. Nallamala area comes under Telangana or Rayalaseema? Nallamala area comes under Telangana or Rayalaseema? That's it, completely. ఇది దేవాదలో కూడా గోదావరి బేసినే కదా, దేవాదలో కూడా గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్. ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు, నీళ్లు ఆగుతలేవు, అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో కింద నీళ్లు ఉన్నాయి కదా, నేను ఎత్తుకపోతాను, ఆయన తయారైండు.